ఏ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అంతా వ్యర్థము. 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బ్రతుకున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు, నేను ధన్యులు అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనము గ్రహించవలసింది ఏమిటి అంటే గనక, అన్నీ మన చేతిలో ఉన్న మరణం అనేది ఉందా? లేదు. అదిలో ఉండి పిలిచినా అది మనందరము కూడా అవసరమైతే జననం గురించి ఆ నెలను నిండిన తల్లిని బట్టి వైద్యులో లేకపోతే అనుభవజ్ఞులైన తోటి తల్లులో ఏం చెప్తారంటే, ఈ వారంలోనో రేపో పురుడు వచ్చేస్తుంది. మా ఆగండి, ఏంటి సౌండ్లు చేస్తున్నారు? అవన్నీ సరిపోతాలండి, ఇంక సరిపోతా. కానీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకొకటి ఎప్పుడు వస్తుందో కూడా అందుకనే. కానీ గ్యారంటీగా పుట్టిన వారు గిట్టక తప్పదు, అంటే చచ్చిపోతారని తెలుసు. అలాగే చెప్పిన వాడు తప్పక వస్తాడని కూడా గుర్తుపెట్టు. మనము పులుపు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ ఏంటి? షడ్ రుచులు అంటారు ఇట్లు కదా. ఈ 6 రుచులు కూడా రుచి చూస్తూ ఉంటాం. ఇది అన్ని ఋతువుల్లో కూడా ఈ రుచులు దొరుకుతూ ఉంటాయి. కానీ ఒకే ఒక్క రుచి మరణం అనే రుచి. ఆ రుచిని చూడకుండా ఎవరూ కూడా ఉండరు. 9వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 14వ వచనంలో చదివితే, చదవండి కొన్ని మాటలు తొందరగా. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయ బాధను చూడు. ద్వారమంట మరణ ద్వారం. మనం ఇంట్లో ద్వారం గుండా ప్రవేశించడం మనకు తెలుసు కదా, గుమ్మం గుండా ప్రవేశించడం మనందరికీ తెలుసు. ఇదే దారి, ఇటు వెళ్ళాలి, అది రాంగ్ రూటు అని చెప్పటం వెళ్ళటం మనకి తెలుసు. కానీ మరణ ద్వారంగా అనగా మరణం అనే మార్గంలో వెళ్ళేది మనకే తెలియదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరణాన్ని, మన ఆయుష్ కాలాన్ని ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా చనిపోతాం. అది ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో మనకు తెలియదు. ఎందుకు చనిపోయాడు అంటే కనుక దాన్ని మనం ఏమి, ఇప్పుడు జాన్సన్ విషయంలో కూడా మనం ఏమీ చెప్పలేము. తెలివి లేనివాడా, చదువు లేనివాడా, మంచి స్థితిలో లేనివాడా, వయసు లేనివాడా, లేకపోతే బాధలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వ్యాధులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఆ చనిపోయిన ఆయనకి, ఆ మరణాన్ని ఇచ్చిన దేవునికి తప్ప మనకే తెలియదు. అసలు మనం ఊహించలేం. ఆ ద్వారం గుండా జాన్సన్ వెళ్ళిపోతాడని మనకెవరికి కూడా తెలియదు. అలాగే మనము కూడా ఏదో ఒక రోజుని వెళ్ళిపోతాం. దీన్ని మనసును పెట్టుకోండి. మరణం గురించి, మరణం అనే రుచి ప్రతి ఒక్కరూ చూడాలి కనుక దీన్ని మనసులో పెట్టుకోండి అని వాక్యము సెలవిస్తూ, అందుకనే యోబు భక్తుడు చెప్తున్నాడు, నెలల సంఖ్య పెట్టలేదు, సంవత్సరాల సంఖ్య పెట్టలేదు, కొన్ని దినాలే అంటున్నాడు. అంటే అన్నిటికంటే అల్పమైనది ఏంటో తెలుసా? బలమైన మనిషిలో ఉన్న అల్పమైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని దేనితో పోల్చింది పరిశుద్ధ గ్రంథము అంటే గనక ఒక పువ్వుతోటి పోల్చింది. ఆ పువ్వు అందంగా కనపడుతుంది, పరిమళమైన వాసన ఇస్తుంది, వికసిస్తుంది. అందరూ కూడా చూసినప్పుడు బాగుంది అనుకుంటారు. అలాగే మానవ జీవితంలో కూడా బా ఎంత గొప్పోడయ్యాడు, తన పరిమళము, పేరు ప్రఖ్యాతలు ఎంత బాగా సంపాదించాడు అనుకుంటారు. కానీ ఆ పువ్వు కోయబడిన తర్వాత, లేకపోతే పువ్వు వాడిపోయినట్లు, ఆ పువ్వు రాలిపోయినట్లు మానవుడు అనేవాడు ఎంత పరిమళమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించినా రాలిపోక తప్పదు. ఆ పార్కుల్లోకి వెళ్ళినప్పుడు చూసిన గడ్డిని చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంత పచ్చగా ఉంది, భలే పెరిగింది అనుకుంటా. అది కోసిన తర్వాత దాని రూపురేఖలు చూస్తే వాడిపోయినట్లు మాడిపోతాయి. అంటే దాని రూపం ఏమైపోయింది అంటే దేని గురించి ఈ మాటలు చెప్తున్నాం? మనిషి ఎంత బలవంతుడైనా, శ్రీమంతుడైనా, స్థితిమంతుడైనా, ఆస్తి కలిగిన వాడైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా మరణం విషయము అంత అల్పమైన వాడు. ఇంకా మరణం గురించి ఏం చెప్తున్నా తెలుసా?
నీటి మీద ఒక బుడగను చూసి అలా చూసిన వెంటనే ఆ బుడగ ఏమవుతుంది అంటే కనుక పేలిపోద్దండి కదా. నీటి మీద బుడగలా వెళ్తూ ఉంటే ఆ పుట్టిన బుడగ అలా పేలిపోద్ది. అలాగే మానవుడి ప్రాణం ఉంది అని వాక్యం చెప్తుంది. ఇంకా మనం వంట చేస్తున్నప్పుడు ఆ మూత తీస్తున్నప్పుడు ఆవిరి అలా పైకి లేస్తుంది. లేచినప్పుడు కనపడుతుంది అంటే పైకి వెళ్ళి కొద్ది ఎక్కడ కనపడుతుందా? అంటే అంత అల్పమైనది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నాకేంటి అనుకుంటాకే లేదు. నీ డబ్బు నిన్ను బ్రతికించదు. నీ పేరు ప్రఖ్యాతలు నీకు భూమి మీద శాశ్వతంగా నిన్ను ఉండనివ్వు. నీవు కలుగున్నది ఏది కూడా నిన్ను ఇన్ని సంవత్సరాలని ఎప్పుడు కూడా కొనసాగింపనివ్వదు. మైకేల్ జాక్సన్ అనే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగరు, అది మంచి డాన్సరు కూడా. అటువంటి ఆయన తన కనుగొన్న కోట్ల ఆస్తిని బట్టి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాడంట. 150 సంవత్సరాలు నేను బ్రతకాలి అని. 150 సంవత్సరాలు బ్రతకాలని ప్రతి అవయవానికి సంబంధించిన వైద్యులను దగ్గర పెట్టుకున్నాడంట. అంటే కన్నుకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే చూసే వాళ్ళు ఉన్నారు. అలాగా శరీరంలో ప్రతి అవయవానికి సంబంధించిన స్పెషలిస్ట్ అందరినీ దగ్గర పెట్టుకున్నాడంట. 150 సంవత్సరాలు బ్రతకాలి అని. అలాంటి ఆయన 55 సంవత్సరాలకే ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే నువ్వు ఎన్ని చేసినా ఎన్ని కలిగి ఉన్నా దేన్ని ఆపలేవంటే మరణాన్ని ఆపలేవు. అందుకనే చనిపోయిన వారు చిన్నవారా పెద్దవారా ఎలా చనిపోయారు అన్నది కారణం కాదు, కానీ బ్రతికున్న నీకు నాకు వారు వెళ్ళిపోతూ నేర్పిస్తున్న పాఠనమే నీకు కూడా మరణం అనేది ఉంది. ఆ మరణం అనే రుచి చూడక ముందు కొన్ని రుచులు మనం చెప్పుకున్నాం కదా ఇందాక. షడ్రుచులని 6 రుచులు చెప్పుకున్నాం. అవి ఎప్పుడూ కూడా మనము 6 ఋతువుల్లో ఉన్న ఋతువులన్నింటిలో మనం వాటిని రుచి చూస్తూ ఉంటాం. క్రైస్తవుడిగా లేకపోతే దేవుని ఎరిగిన వాడిగా లేకపోతే భూమి మీద పుట్టిన మానవుడిగా రుచి చూడవలసిన కొన్ని రుచుల గురించి చెప్పేసి నేను మాటలు ముగిస్తాను. చదవండి. మొదటిగా పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉండేలా. ఏ రుచి చూడాలంట? ముందు ప్రభు దయాళుడని రుచి చూడాలి. ఆయన దయే లేకపోతే, ఆయన దయాదాక్షిణ్యములే లేకపోతే, ఆయన కృప అనేది మనకు లేకపోతే ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా మనము ఉండలేం. అందుకు ఇదంతా జ్ఞాపకం చేసుకుని భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించే ఆకాశానికి భూమికి దేవుడైన ఆయన స్వరూపంలో చేసుకున్న మానవులమైన మన ఎడల చూపుతున్న ఆ ప్రేమను ఆ కృపను తలంచుకుని ఆ కృపకు కారణమైన ప్రభు దయాళుడని గుర్తించాలంట. ఆ దృష్టి చూడాలి. ఏమని చూడమని చెప్తుంది పేతురు పత్రిక ఆ వాక్యము 2వ అధ్యాయం 1వ వచనంలో. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 9వ వచనంలో మరణ ద్వారం గురించి ప్రవేశించాలి అని చెప్పుకున్నాం కదా. మానవుడు అనేవాడు ఎంతో అల్పమైన ప్రాణి. దానికోసము తెలియక ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు రాజ్యాలు గాను. ఇంటి సరిహద్దులు కాడ గొడవలు పెట్టుకుంటున్నారు. లేకపోతే ఎంత సంపాదించినా తృప్తి లేకుండా పార్టీలు మార్చి ఆస్తిని కూడబెట్టుకుంటున్నారు. కూడా పట్టుకెళ్ళేది కనీసం వస్త్రం కూడా పట్టుకెళ్ళమని తెలియకుండా అలా చేసుకుంటున్నారు. మరణం అనే దాన్ని మనసులో పెట్టుకుంటలేదు. అలా పెట్టుకున్న ఒక ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నారో తెలుసా? నేను సమస్తం పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. పౌలనే ఆయన ఏమంటున్నాడంటే సమస్తం పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే వాటి మీద నాకు పెద్ద ఇష్టమో లేదు. ఏముందంటే కనుక నాకు ముందు బహుమానం ఉంది, అక్కడికి నేను వెళ్ళిపోతాను. ఆ బహుమానం దేవుడిచ్చేది పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. అంటే మరణాన్ని మనసులో పెట్టుకున్న వారు ఎలా ఉంటారు అంటే కనుక ఏముంటే ఏంటి లేకపోతే ఏంటి, నా దేవుడు నాకుంటే చాలు. అందుకనే ఆ దేవుడు దయాళుడని మొట్టమొదటిగా ఏం చేయాలంట? రుచి చూడాలి. 2వ మాట చదువు. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై. రెండవదిగా ఏ రుచి చూడాలంట? పరలోక సంబంధమైన వరములను రుచి చూడాలి. పరలోక సంబంధమైన వరములను రుచి చూడాలి. మొట్టమొదటిగా ప్రభువు దయాళుడని రుచి చూడాలి. ఆ రుచి చూసినప్పుడు ఇదిగో ఆ రుచి చూడక ముందు నేను చేస్తున్నదంతా మంచిదే అనుకున్నాడంట. ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని బట్టి నేను చేస్తున్నదంతా 100% కరెక్టే,
వాక్యం ధర్మశాస్త్రం చెప్తుంది, కంటికి కన్ను పంటికి పన్ను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వాక్యం చెప్తున్నప్పుడు, ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు యేసేనే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, యేసేనే ఆయన దేవుడు ఎలా అయ్యాడు, యెహోవాయే దేవుడు అని ధర్మశాస్త్రాన్ని చేతపుచ్చుకుని అధికారుల దగ్గర పత్రికలు తీసుకుని, అధికారుల దగ్గర ఆర్డర్లు తీసుకుని యేసు నామంలో ప్రార్థన చేసేవారు. స్త్రీలైనా పురుషులైనా సామాన్యులైనా గర్భిణీలైనా ఎవరిని కూడా, చిన్నవారైనా పెద్దవారైనా ముసలి అని ఎవరో చూడకుండా యేసు నామం పలికితే అక్కడ ప్రార్థన చేస్తే వారందరినీ కూడా చంపేవాడంట, ఈడ్చి హింసలు పెట్టేవాడంట. అటువంటి వాడు దమస్కులో ఉన్న వారిని కూడా ఈ రకంగానే చేయాలి. ఆ క్రైస్తవ్యం అనేది, లేకపోతే క్రీస్తును ఆరాధించే వారిని అంతమొందించాలి, లేకపోతే యెహోవా దేవుడని వారి నోటితో ఒప్పించాలని బయలుదేరిన ఆ సౌలుని దర్శించిన దేవుడు, సౌలా సౌలా ములుకొనలకు ఎదురుతనుట నీకు సాధ్యమా అని ప్రశ్నించినప్పుడు, నువ్వెవడో ప్రభు అంటే నీవు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో, ఆ క్రీస్తును రుచి చూచాడో, ఏమని చెప్తున్నాడంటే సమస్తము కూడా పెంటగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. అటు విధంగా దేవుని రుచి చూస్తే, దేవుడు దయాళుడని ఇంత క్రూరుణ్ణైనా, లేకపోతే ఇంత హింసలు పెట్టి ఆయన పిల్లలని లేకపోతే ఆయన ఆరాధించేవారిని ఇంత ఇబ్బందులు పెట్టినా నా ఎడల దయ చూపించి నన్ను రక్షించడానికి, నన్ను దర్శించడానికి ఎప్పుడైతే ఆ దయామయుడైన దేవుణ్ణి రుచి చూచాడో వెంటగా ఎంచుకున్నాడు. లోకాన్ని దాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడం అది తండ్రి నుండి కలిగినవి కాదు, ఈ లోకాధికారి అయిన అపవాది కలిగించేవి అని వాక్యము సెలవిస్తుంది. అందుకనే భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించే ఆ దయామయుడిని మొట్టమొదటిగా నీవు రుచి చూడాలంట. ప్రభు దయాళుడని రుచి చూడాలని పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. రెండవదిగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రుచి చూడాలి అంటే కనుక పరలోక సంబంధమైన వరములను రుచి చూడాలి. ఆ పరలోకాన్ని పరిపాలించే తండ్రి ఈ భూమి మీద ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉంటే గనక నిన్ను ఆత్మీయ వరములతో అలంకరిస్తాను అంటున్నాడు. అందుకనే ఈ భూమి మీద విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము కూడా ఈ భూమి మీద స్థిరంగా లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవాలని ఆలోచించలేదు, కానీ పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ వచ్చాడంట. ఏంటి ఆ పునాదులు కలిగిన పట్టణం? పరలోకం. ఆ పరలోకం కోసం ఎదురు చూస్తూ వచ్చాడంట. ఎబ్రిల్ రాసిన పత్రికలోనే ఉంటుంది ఆ మాట. అందుకనే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అందుకనే రెండవదిగా ఈ భూమి మీద అన్ని రుచులు చూచే నీవు నేను కూడా మరణమనే రుచిని చూడక ముందు చూడవలసిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా ప్రభు దయాళుడని రుచి చూడాలి. రెండవదిగా మనది ఈ లోకము కాదు, ఇది అశాశ్వతమైన లోకము, పరలోకమే శాశ్వతమని గుర్తెరగాలి. ఆ పరలోకపు తండ్రి ఇచ్చే వరములను రుచి చూడాలంట. పరలోకపు వరాలని రుచి చూడాలి. మరొకసారి చదువు మాట. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఏ సంబంధమైన వరాలను రుచి చూడాలంట? పరలోక సంబంధమైన వరాలని రుచి చూడాలి. మూడవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. అంతకుముందు చదువు కీర్తన గ్రంథం చదువు 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం చదువు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఏం చేయాలంట? యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎందుకు అలా చూడాలి? ఎందుకు ఉత్తముడని, ఎవరు ఉత్తముడని రుచి చూడాలి అంటే గనక దేవుళ్ళు దేవతలుగా కొలవబడి పిలువబడి ఆరాధనలు అందుకునేవారు ఈ భూమి మీద 850 కోట్లు ప్రజలుంటే 3.5 కోట్లు దేవుళ్ళు దేవతలుగా ఆరాధనలు అందుకునేవారు ఉన్నారంట. అందుకని ఇందులో నిజమైన దేవుడు ఎవరో నువ్వు రుచి చూడాలి. ఆ ఉత్తముడు ఎవరో నువ్వు రుచి చూడాలి. ఈ భూప్రపంచం అందరికీ 2026 సంవత్సరాల క్రితం నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరిన ప్రభువు ప్రశ్నకి ఇప్పటికి కూడా సమాధానము లేదు. ఎవరు కూడా నిరూపించలేకపోయారు. అలాగా ట్రై చేసిన వారు కూడా ఆయనకి శిష్యులుగాను భక్తులుగాను ఆయన ప్రకటించే స్వార్థికులుగా మారిపోయారు తప్ప ఆయనలో మచ్చ కానీ డాగ్ కానీ చూపించడానికి ఎవరికి సాధ్యమో కాలేదు. అందుకనే ఆయన ఏమై ఉన్నాడు అంటే ఉత్తముడై ఉన్నాడు. అటువంటి ఉత్తముడు గురించి నీకు అవగాహన కలగాలి అంటే రుచి చూడాలి. రుచి చూస్తే కూడా ఏది కూడా చెప్పలేం. ఇలాగా నువ్వు వంట వండినప్పుడు అలా చేతి మీద ఈ చేతితో తీస్తావు, ఈ చేతితో వేసుకుంటావు కదా.
ఈ చేతితో తినమంటే తినవు మళ్ళీ వంట వండేటప్పుడు మరి ఈ చేతిలో వేసుకుని ఉప్పు చూస్తాను ఆకుతో కదా. ఏం చేస్తున్నావు నువ్వు? రుచి చూస్తున్నావు. వండింది ఉప్పు సరిగా ఉందా లేదా, లేకపోతే బాగుందా లేదా అని రుచి చూస్తున్నావు. నువ్వు ఆ పూటకు తినే వంట విషయంలోనే ఉందో లేదో, లేకపోతే బాగుందో లేదో, తర్వాత వాళ్ళకి నచ్చుతుందో లేదో అని ఆలోచన చేసి వండుతున్న ముందే చూసుకుంటున్నావు కదా. ఈ లోకంలో యాత్రను ముగించవలసిన నా జీవితంలో రుచి చూడవలసింది ఏదైనా ఉందా అంటే గనక మరణం అనే రుచిని ఖచ్చితంగా చూడాలి. ఈ లోక యాత్ర ముగింపు దేనితో ఉందంటే మరణంతో ఉంది. దానికి చిన్న పెద్ద కులమత భేద తారతమ్యాలు ఏది కూడా లేవు. కానీ ఎవరైనా ఆపగలరా మరణాన్ని అంటే ఎవరు కూడా ఆపలేకపోయారు. కోవిడ్లో వైద్యులు అనేవారు చనిపోయారు. వైద్యులు అంటే చనిపోయే వారిని బ్రతికించడానికి ట్రై చేసేవారు. అలాంటి వారే చనిపోయారు. కొంతమంది అయితే కోట్లు ఇస్తాం బ్రతికించండి అని ప్రాధేయపడిన వారు ఉన్నారు. అంటే మరణాన్ని ఏది కూడా ఎవరు కూడా ఆపలేరు. అందుకనే జీవింపజేసేవాడు, బ్రతికించేవాడు, మృతి చెందించేవాడు దేవుడే అని ఆ ఉత్తముడు గురించి అవగాహన, లేకపోతే ఉత్తముడు గురించి నీవు రుచి చూడాలి. అంటే ఇన్ని దేవతలు దేవుళ్ళ మధ్య నువ్వు కన్ఫ్యూజన్ అయిపోకుండా ఒకే ఒక్క విషయం మొత్తం ప్రపంచమంతా చెప్పేది ఏంటంటే సబ్కా మాలిక్ ఏకీ, అంటే యజమానుడైన వాడు ఒక్కడే అని చెప్తున్నారు. దేవుడు అనేవాడు ఒక్కడే చెప్తున్నారు. కానీ మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు? ఇంతమంది ఎందుకు? ఇన్ని గుళ్ళు, ఇన్ని మందిరాలు, ఇన్ని ఆరాధనలు ఎందుకు జరుగుతున్నాయంటే కనుక ఆ దేవుడు ఎవరో రుచి చూసి తెలుసుకోలేదు. ఆ ఉత్తముడైన వారు ఎవరో తెలుసుకోలేదు. అందుకనే ఈ భూమి మీద మానవుడుగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఉత్తముడైన వాడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆ దేవుడని ఆయనకి ఏముండాలో మనము గ్రహింపగలిగిన వారుగా ఉండాలి. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం పవిత్రంగా, పాపం చేయొద్దని చెప్పేవాడు పవిత్రుడిగా ఉండాలి. అంతే కదా. చనిపోయిన వారిని కూడా బ్రతికించేవాడు, మరణాన్ని జయించిన వాడుగా ఉండాలి. ఎవరిలో ఉన్నారయ్యా అంటే కనుక ఇదిగో నీవు నేను వింటున్న మాటలు ఆ వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. వాక్యం చెప్తుంది, ఏ నామంలో రక్షణ లేదు. మానవుడు రక్షింపబడాలి అంటే కనుక, పాపము నుండి విమోచింపబడాలి అంటే కనుక యేసు అనే నామంలో తప్ప ఏ నామంలో కూడా లేదు. అందుకనే ఆ ఉత్తముడు ఎవరు అని మానవ కోటి మొత్తము కూడా ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. రెండవదిగా ఆయన దయాళుడని రుచి చూసి తెలుసుకోవాలంట. మూడవదిగా పరలోక సంబంధం. ఎందుకంటే ఇక్కడ వెళ్ళకపోతే అక్కడ ఉండాలని. ఎవరు ప్రార్థనలు చేసినా, ఎవరు ఆరాధనలు చేసినా, ఎవరు గుళ్ళు గోపురాలకి వెళ్ళి మొక్కినా స్వర్గం కోసమే కదా. అంతేనా? పరలోకం కోసమే. అందుకనే ఆ పరలోక సంబంధమైన వరములను రుచి చూడాలంట. చివరిగా ఇవి చూసిన తర్వాత, ఈ మూడు రుచి చూసిన తర్వాత ఒక రుచిని మనం చూస్తే అది యాత్ర ముగించబడుతుంది. మత్తయి సువార్త చదవండి 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచుట వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మరణం అనేది ఏంటి అని చెప్తుంది వాక్యం. మరణం అనేది కూడా ఒక రుచి కదా. మరణం అనేది కూడా ఒక రుచి. పరలోక సంబంధమైన వరములను రుచి చూడాలని, ప్రభు దయాళుడని రుచి చూడాలని, ప్రభు ఉత్తముడని రుచి చూడాలని చెప్పిన ప్రభువు మరణం అనే రుచిని నువ్వు చూస్తావు కనుక ముందుగా ఆ విషయాలు నువ్వు గ్రహింపగలిగి ఉంటే నువ్వు దేవుడిని తెలుసుకున్న వ్యక్తిగా ఉంటావు. దేవుడిచ్చిన వరముల చేత వాడబడుతున్న వ్యక్తిగా ఉంటావు. ఆయన దయాదక్షిణలు ఇస్తున్నాడని ఆ దయను పొందుకుని భూమి మీద ఆయన బట్టి ధైర్యంగా బ్రతకగలుగుతావు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే మరణం అనే రుచిని చూసిన నాకు పర్లేదు, నేను చూడకపోతే చూద్దాం, ఎప్పుడైనా మాడుతూ ఉన్నప్పుడు